అనంతమైన కాలగర్భంలో సృష్టి రహస్యాలను తమలో దాచుకున్న పురాతన పర్వతశ్రేణులు ఎన్నో ఉన్నాయి. అయితే భూమండలంపై సాక్షాత్తు ఆ దైవానికే నివాసంగా మారి విశ్వవ్యాప్తమైన అత్యున్నత ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న ఒకే ఒక్క పర్వతశ్రేణి ఉంది. అదే శేషాచలం. ఈనాటి మన ఈ విశ్లేషణలో కేవలం ఒక ఆలయ చరిత్రను మాత్రమే కాదు, సముద్రమట్టానికి సుమారు 2799 అడుగుల ఎత్తులో ఏడుకొండల కలయికగా భాసిల్లుతున్న తిరుమల అద్భుత ప్రస్థానాన్ని లోతుగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ 7 శిఖరాలు సాక్షాత్తు ఆ వైకుంఠంలో శ్రీమహావిష్ణువు శయనించే విశ్వసర్పమైన ఆదిశేషుని 7 పడగలకు భూలోక రూపాలు. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రి. ఈ 7వ శిఖరంపైనే ఒక మహోన్నతమైన దైవిక ఘట్టం ఆవిష్కృతమైంది. అసలు దైవం భూమిపైకి ఎలా అవతరించింది? మానవుల అచంచల భక్తి ఆ క్షేత్రాన్ని ఎలా నిర్మించింది? శతాబ్దాలుగా ఈ అద్భుత వారసత్వం ఎలా కొనసాగుతోంది? ఇవన్నీ ఇప్పుడు మనం ఆవిష్కరిద్దాం. ఈ పవిత్ర క్షేత్రం ప్రాచీనత ఎంతటిదంటే క్రీస్తు శకం 5-6వ శతాబ్దాల నాటికే ప్రాచీన కవులు ఈ దివ్యమూర్తిని కళ్లారా చూసి తరించాలని తపించిపోయారు. అప్పటి ప్రాచీన తమిళ సంఘం సాహిత్యమైన శిలప్పాధికారం అనే కావ్యం ఈ దివ్యమూర్తిని ఎంత అద్భుతంగా వర్ణించిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. శేషాచల ఉన్నత శిఖరాలపై శంఖచక్రాలు ధరించి పీతాంబరాలతో ప్రకాశించే ఆ దివ్యమూర్తిని కళ్లారా చూసి తరించాలి అని ఆ కావ్యంలో ప్రస్తావించారు. ఆ కాలంలోనే ఈ కొండను నెడియోన్ కుండ్రం అని పిలిచేవారు. అంటే అత్యున్నతమైన విష్ణుపర్వతం అని అర్థం. కోవలన్ అనే ఒక బ్రాహ్మణుడు తన సంభాషణలో ఆ శేషాచల శిఖరాలపై ప్రకాశించే పరంధాముడి దర్శనం కోసం ఎంతగా ఆరాటపడ్డాడో చారిత్రక వాక్యాలు స్పష్టంగా చెబుతున్నాయి. అంటే కేవలం ఒక భౌతికమైన శిలగా కాకుండా ఒక చైతన్యవంతమైన విశ్వశక్తిగా ఆ మూర్తిని వారు ఆరాధించారు. మరి ఈ పర్వతానికి అంతటి ప్రాధాన్యత ఎలా వచ్చింది? ఆ ప్రశ్నకు సమాధానం ఆ దేవుడి పేరులోనే నిగూఢంగా దాగి ఉంది. వెంకట. ఈ పదం వెనుక ఒక గంభీరమైన ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. గమనించండి. ప్రాచీన విశ్వాసాల ప్రకారం ఈ క్షేత్రానికి మానవుల కర్మలను, పాపాలను పూర్తిగా దహించివేసే అనంతమైన శక్తి ఉంది. ఇదొక సామాన్యమైన ప్రదేశమేమాత్రం కాదు. ఇది అంతిమ మోక్షాన్ని ప్రసాదించే ఒక అద్భుత ఆధ్యాత్మిక స్థావరం. ఋగ్వేదంలోని శ్లోకాలు సైతం పాపాలను నశింపజేసే ఈ పవిత్ర పర్వతం వైపు పరోక్షంగా పిలుపునిస్తాయని శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రగాఢంగా నమ్ముతోంది. భక్తులు లక్షలాదిగా ఇక్కడికి తరలిరావడానికి కారణం కేవలం కోరికలు మాత్రమే కాదు సుమా, తమ జన్మజన్మల కర్మబంధాల నుండి విముక్తి పొందాలన్న అంతర్గత తపన. మరి ఆ అద్భుతమైన శక్తి ఈ కొండలకెలా వచ్చిందన్నదానికి సమాధానం వేలాది సంవత్సరాల క్రితం జరిగిన ఒక బృహత్తరమైన విశ్వనాటకంలో దాగి ఉంది. సృష్టిలో అద్భుతాలు ఒక రాత్రిలో ఆవిష్కృతం కావు కదా. స్కాందపురాణంలోని వెంకటాచల మహాత్మ్యం ప్రకారం ఈ క్షేత్ర ఆవిర్భావం ప్రధానంగా 4 మహాఘట్టాలుగా జరిగింది. మొదటిది ప్రళయకల్పం. మహాప్రళయంలో భూమి పాతాళంలోకి మునిగిపోయినప్పుడు విష్ణువు ఆదివరాహమూర్తిగా అవతరించి దానిని రక్షించాడు. అప్పుడే తన వాహనమైన గరుడుని వైకుంఠం నుండి క్రీడాచలమనే దివ్యపర్వతాన్ని తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించాడు. అదే నేటి స్వామి పుష్కరిణి ప్రాంతం. అందుకే దీనిని ప్రాచీన కాలంలో ఆదివరాహక్షేత్రమని అత్యంత భక్తితో పిలిచేవారు. ఆ తర్వాత జరిగిన ఘట్టమే భృగు మహర్షి పరీక్ష. ముల్లోకాలలో అత్యుత్తమ దైవాన్ని నిర్ధారించే క్రమంలో మహర్షి విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నడం, ఆ అగౌరవానికి అలిగి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి భూలోకానికి రావడం జరిగింది. ఇక 3వ ఘట్టంలో తన దేవేరి విరహాన్ని భరించలేక విష్ణువు స్వయంగా భూమిపైకి దిగివచ్చి తిరుమల అరణ్యాల్లోని ఒక చీమల పుట్టలో ఘోర తపస్సు ప్రారంభించాడు. ఈ పుట్టలో ఉన్న స్వామికి ఒక ఆవు పాలు ఇవ్వటం, కాపరి కొట్టిన దెబ్బకు స్వామి గాయపడటం, చోళరాజుకు శాపం, ఇవన్నీ ఆ దైవ సంకల్పంలో భాగాలే. చివరగా 4వ ఘట్టం ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవిని, అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అవతారాన్నే వివాహం చేసుకోవడం కోసం కుబేరుడు వద్ద అప్పు చేయడం, ఆ వివాహ సమక్షంలో శ్రీనివాసుడు శిలామయమైన వెంకటేశ్వర స్వామిగా స్వయంభూమూర్తిగా శాశ్వతంగా ఉండిపోవడం జరిగింది. భూలోకంలోనే తన భక్తులను రక్షించడానికి దైవం తనకు తానే శిలగా మారిన ఆ అత్యున్నత త్యాగమే ఈ క్షేత్ర మహిమ. ఇదంతా పౌరాణిక కాలం. కాని మన చరిత్ర ఈ భక్తిని అత్యంత సునిశ్చితంగా ఎలా నమోదు చేసిందనేది ఇప్పుడొక ఆసక్తికరమైన అన్వేషణ. కాలచక్రం ముందుకు సాగుతున్న కొద్దీ దైవం చుట్టూ మానవులు తమ అచంచల భక్తితో ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించారు. చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే
క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండే గ్రంథాలలో తిరుమల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. తొలి చారిత్రక రికార్డును మనం గమనిస్తే క్రీస్తు శకం 966లో పల్లవరాణి సామవై ఆలయానికి అమూల్యమైన వెండి విగ్రహాన్ని భక్తితో సమర్పించింది. ఆ తర్వాత పల్లవ, చోళ, పాండ్య, యాదవరాయ రాజులు ఈ ఆలయాన్ని క్రమక్రమంగా విస్తరించారు. సుమారు 640కి పైగా శాసనాలు నేటికీ ఆలయ గోడలపై చెక్కబడి ఉన్నాయి. ఈ శాసనాలలో విశేషం ఏమిటంటే, మొదట్లో సింహభాగం శాసనాలు తమిళ భాషలో ఉండేవి. కానీ 16వ శతాబ్దం దాటిన తర్వాత, ముఖ్యంగా క్రీస్తు శకం 1638 తర్వాత తెలుగు మరియు కన్నడ భాషల ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. ఈ మార్పుల వెనుక ఒక మహాసామ్రాజ్య అద్భుత భక్తి దాగి ఉంది. ఆ సామ్రాజ్యమే తిరుమల చరిత్రను చూస్తే విజయనగర చక్రవర్తుల కాలం నిజంగా ఒక సువర్ణాధ్యాయం. వారు వెంకటేశ్వర స్వామిని తమ కులదైవంగా అత్యంత భక్తి ప్రపత్తులతో పూజించారు. సాళువ నరసింహ కాలంలో ఆలయ కోట నిర్మాణాలు, మండపాలు అపూర్వంగా విస్తరించాయి. ఆ తర్వాత వచ్చిన శ్రీకృష్ణదేవరాయల పాలన గురించైతే ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన జీవితకాలంలో అనేకసార్లు పాదయాత్రగా తిరుమలను సందర్శించి గర్భాలయమైన ఆనందనిలయ విమాన గోపురానికి స్వయంగా స్వర్ణతాపడం చేయించాడు. ఎన్నో విలువైన వజ్రాలు, మణిమాణిక్యాలు స్వామికి సమర్పించాడు. అచ్యుతరాయలు, సదాశివరాయలు కూడా స్వామివారి నిత్య నైవేద్యాలకు, కైంకర్యాలకు ఏ లోటూ రాకుండా సుసంపన్నమైన గ్రామాలను దానంగా ఇచ్చి శాశ్వత నిధులను ఏర్పాటు చేశారు. అయితే ఇంతటి అపారమైన సంపద, విస్తృతమైన పూడా కార్యక్రమాలు ఉన్నప్పుడు వాటిని నిర్వహించడానికి ఒక ఖచ్చితమైన వ్యవస్థ అవసరమవుతుంది కదా. ఆ ప్రాచీన నిర్వహణా వ్యవస్థ పేరే స్థానత్తార్. స్థానాత్తార్ విజయనగర సామ్రాజ్య ఉచ్ఛదశలో ఈ 12 మంది సభ్యుల కమిటీ ఆలయ నిర్వహణలో అత్యంత కీలక పాత్ర పోషించింది. వీరు పూర్తి స్వయం ప్రతిపత్తితో రాజనిధులను, దానధర్మాలను, పండుగలను మరియు ఆలయ ఉత్సవాలను ఎంతో పకడ్బందీగా నిర్వహించేవారు. కాని సామ్రాజ్య క్షీణదశ ప్రారంభమయ్యాక క్రీస్తు శకం 1600 నాటికి వీరి సంఖ్య 6కు పడిపోయింది. ఆపై గోల్కొండ ముస్లింల దండయాత్రలతో ఈ వ్యవస్థ పూర్తిగా రద్దయింది. గమనించండి, బయట ప్రపంచంలో రాజరికాలు మారుతూ రాజకీయ కల్లోలాలు చెలరేగుతున్నప్పటికీ ఆలయం లోపల ఆ చీకటి గర్భగుడిలో ఆ దైవిక శక్తి మాత్రం నిరంతరం ప్రజ్వలిస్తూనే ఉంది. ఆ గర్భాలయం వెనుక అత్యంత గంభీరమైన నియమాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. గర్భాలయం ఈ విశ్వానికే కేంద్ర బిందువు, ఈ ఆలయానికి గుండెకాయ. బయట ఎంతటి కోలాహలమున్నా ఈ పవిత్ర ప్రదేశంలో మాత్రం నిశ్శబ్దం, అచంచలమైన భక్తి మాత్రమే రాజ్యమేలుతాయి. ఇక్కడ ఆచారాలు మనుషుల ఇష్టాయిష్టాల ప్రకారం జరగవు. అత్యంత కఠినమైన, ప్రాచీనమైన వైఖానస ఆగమశాస్త్ర నియమాలే ఇక్కడ ప్రామాణికం. శ్రీ మహావిష్ణువును విశ్వానికి పరమదైవంగా భావిస్తూ ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతిరోజూ 6 సార్లు ఉదయం నుండి రాత్రి వరకు షట్కాల పూజలు అత్యంత ఖచ్చితంగా జరగాలి. ఈ నియమాలలో ఏమాత్రం పొరపాటు జరిగినా పెద్ద అపచారంగా భావిస్తారు. ఆ నిగూఢమైన గర్భగుడిలో భక్తుల కోసం స్వామివారు ఒకే రూపంలో కాకుండా వివిధ శక్తులుగా విలసిల్లుతున్నారు. వాటినే పంచబేరాలు అని పిలుస్తారు. గర్భగుడిలో ఉండే ఈ 5 దివ్య రూపాలనే పంచబేరాలు అని వ్యవహరిస్తారు. ఒక్కొక్క రూపానికి ఒక్కో విశిష్టమైన దైవిక ప్రయోజనం ఉంది. మొదటగా ధ్రువబేరము. ఇది స్వయంభువుగా వెలిసిన ప్రధాన శిలామూర్తి. కదలని స్థిరమైన విశ్వశక్తికి మూలం. ఆ దేవుడి నేత్రాల నుండి వెలువడే అపారమైన శక్తిని సామాన్య భక్తులు తట్టుకోలేరనే ఉద్దేశంతోనే దానికి పచ్చకర్పూర నామాన్ని అలంకరిస్తారని చెబుతారు. రెండవది భోగ శ్రీనివాసమూర్తి. పల్లవరాణి సామవై బహుకరించిన ఈ 18 అంగుళాల వెండి ప్రతిమ ఒక పట్టుతాడు ద్వారా ప్రధానమూర్తితో అనుసంధానించబడి ఉంటుంది. గర్భగుడిలో నిత్యము ఏకాంత అభిషేకాలు అందుకునేది ఈ స్వామే. మూడవది ఉగ్ర శ్రీనివాసమూర్తి. ఇది స్వామివారి దివ్య కోపానికి ప్రతీక. ఈ మూర్తిని చాలా అరుదుగా, కేవలం సంవత్సరంలో ఒకే ఒక్కరోజు, అది కూడా సూర్యోదయానికి ముందే చీకటి ఉన్న సమయంలో మాత్రమే వెలుపలికి తీసుకువస్తారు. సూర్యకిరణాలు దీనిపై పడితే అరిష్టమని పురాణ వచనం. నాలుగవది మలయప్ప స్వామి. శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉత్సవాలలో బయటకు వచ్చి అందరికీ దర్శనమిచ్చే అత్యంత సుందరమైన ఉత్సవమూర్తి ఈయనే. బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు అన్నీ ఈ రూపానికే జరుగుతాయి. చివరగా 5వది కొలువు శ్రీనివాసమూర్తి. ఈ రూపం ప్రతిరోజూ ఉదయం దర్బారు నిర్వహిస్తుంది. ఆలయ పంచాంగ శ్రవణం, ఆదాయ వ్యయాల లెక్కింపు ఈ స్వామి ముందే జరుగుతాయి.
ఈ కఠినమైన ఆగమ నియమాలను, ఈ దివ్య రూపాలను సామాన్య ప్రజలకు మరింత దగ్గర చేయడానికి కొందరు మహనీయులు తమ జీవితాలను అంకితం చేశారు. వారెవరో తెలుసుకుందాం. దేవుడిని గుడిలో దాచడం కాదు, దేవుడి కరుణను భక్తుల హృదయాల్లోకి చేర్చాలన్న మహాసంకల్పంతో ఎందరో యోగులు, సంస్కర్తలు ఈ శేషాచలంపైన అడుగుపెట్టారు. 11వ శతాబ్దంలో విచ్చేసిన భగవద్ రామానుజాచార్యులు అర్చనలు సజావుగా సాగేలా క్రీస్తుశకం 1119లో తిరుమల జియర్ మఠాన్ని స్థాపించారు. ఆయన సామాజిక అడ్డంకులను పగలగొట్టి అణగారిన వర్గాలకు ఆలయ ప్రవేశంలో సమానత్వాన్ని చాటారు. ఇక తాళ్లపాక అన్నమాచార్యుల విషయానికొస్తే తన 32,000 సంకీర్తనలతో స్వామివారిని కీర్తించారు. కులమత భేదాలను తన సమ్మోహన సంగీతంతో చెరిపివేశారు. ఆ పాటలు రాగిరేకులపై చెక్కబడి శతాబ్దాలపాటు అపురూపంగా భద్రపరచబడ్డాయి. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ఒక బాల్య వితంతువుగా సమాజం చేత చీత్కరించబడ్డ సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుణ్ణే తన పతిగా భావించి నిత్యం ముత్యాల హారతిని సమర్పించింది. ఆ హారతి నేటికీ ఆలయంలో నిరంతరాయంగా కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర భారతదేశం నుండి వచ్చిన హాథీరాం భావాజీ తన రామభక్తితో శ్రీవారిని పూజించి ఆ స్వామికి బాలాజీ అనే సుమధురమైన నామకరణం చేశారు. ఈ భక్తుల జీవితాలలో స్వామివారు స్వయంగా ప్రదర్శించిన అద్భుతాలు నిజంగా రోమాంచితంగా ఉంటాయి. నిజమైన భక్తికి ఎల్లలు లేనప్పుడు దైవం ప్రదర్శించే లీలలక్కూడా అవధులు ఉండవు. ఆనాటి పాలకులకు, అర్చకులకు ఈ భక్తుల నిస్వార్థభక్తి అర్థం కాలేదు. గర్భాలయంలో స్వామికి ముత్యాల హారతి ఇస్తున్న వెంగమాంబను చూసి ఓరవలేక ఆమెను దట్టమైన అడవుల్లోని తుంబురుకోన గుహల్లోకి బహిష్కరించారు. కాని అనాథరక్షకుడైన ఆ స్వామి తన భక్తురాలి పూజను స్వీకరించడానికి ఏకంగా గుహ నుండి ఆలయానికి ఒక రహస్య మార్గాన్ని స్వయంగా నిర్మించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. అలాగే హాథీరాం భావాజీ జీవితంలో జరిగిన ఘట్టం అత్యంత ఉత్కంఠభరితం. దొంగతనం ఆరోపణలతో భావాజీని బంధించిన అప్పటి నవాబు ఒక కఠినమైన సవాలు విసిరాడు. ఆ మరణసదృశ్యమైన చీకటి కారాగారం నిండా టన్నుల కొద్ది చెరకుగడలను నింపి తెల్లవారేసరికి వాటన్నిటినీ తినాలని ఆదేశించాడు. తన ప్రాణం మీద ఆశ వదులుకొని నిరంతరం ఆ రామనామం జపిస్తున్న భావాజీ రక్షణ కోసం ఆ బాలాజీ స్వయంగా ఒక భారీ గజరాజు అంటే ఏనుగు రూపంలో కారాగారంలోకి ప్రవేశించాడు. కనురెప్పవేసే లోపు ఆ చెరకునంతా భుజించి భావాజీకి విముక్తి కల్పించి అదృశ్యమయ్యాడు. ఆ గజరాజు హిందీలో హాతీ అంటాం కదా, ఆ హాతి ద్వారా రక్షించబడినందునే ఆయన హాథీరాం భావాజీ అయ్యారు. దైవానికి భక్తుల పట్ల ఉన్న అపారమైన ప్రేమకు ఇవి ప్రగాఢ నిదర్శనాలు. భక్తులకు స్వామివారందించే కరుణ ఎంత అద్భుతమో ఆ దైవం అనుగ్రహించే ప్రసాదం కూడా అంతే ప్రసిద్ధి చెందింది. తిరుమల అనగానే ఏ భక్తుడికైనా ముందుగా గుర్తుకు వచ్చే పదం శ్రీవారి లడ్డూ ప్రసాదం. ఈ అపూర్వమైన ప్రసాదానికి సుదీర్ఘమైన 300 సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1715లో ఈ సాంప్రదాయం మొదలైంది. అయితే అప్పట్లో దీన్ని మనోహరం అని పిలిచేవారు. అది బియ్యపు పిండి, చక్కెరతో చేసిన కొంత గట్టిగా ఉండే ముద్ద. కాలక్రమంలో అది నిదానంగా రూపాంతరం చెందుతూ క్రీస్తుశకం 1940లో మద్రాస్ ప్రభుత్వ పర్యవేక్షణలో కళ్యాణం అయ్యంగార్ ఆధ్వర్యంలో నేటి మనం ఆరాధించే ఆ గుండ్రటి మృదువైన రూపాన్ని సంతరించుకుంది. శతాబ్దాలపాటు కొద్దిపాటి గామేకర్ మీరాషీదార్ల కుటుంబాలు మాత్రమే దేవుని వంటశాలలో పాకశాస్త్రం నిర్వర్తించేవి. కాని భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో 2001వ సంవత్సరం నుండి ఈ మిరాషీ వ్యవస్థను రద్దుచేసి నిష్ణాతులైన వంటవారి ద్వారా ఆధునిక పద్ధతులలో దీనిని తయారు చేస్తున్నారు. అసలు ఈ లడ్డూ తయారీ వెనుక ఉన్న బృహత్తర వ్యవస్థ అత్యంత అద్భుతమైనది. అదెలాగో చూద్దాం. లడ్డుల తయారీ అనేది తిరుమలలో నిరంతరం సాగే ఒక మహాయజ్ఞంలాంటిది. ఇవి ప్రధానంగా 3 రకాలు. మొదటిది ప్రోక్తం లడ్డు. దాదాపు 60 నుండి 75 గ్రాముల బరువు ఉండే ఈ లడ్డునే కోట్లాది సామాన్య భక్తులకు పంపిణీ చేస్తారు. రెండవది 175 గ్రాముల బరువుండే కళ్యాణోత్సవం లడ్డు. దీనిని ప్రత్యేక ఆర్జిత సేవలలో పాల్గొనే భక్తులకు పవిత్ర నైవేద్యంగా అందిస్తారు. ఇక మూడవది అత్యంత విశిష్టమైన ఆస్థానం లడ్డు. ఏకంగా 750 గ్రాముల బరువుండే దీనిని కుంకుమ పువ్వు, బాదాం పప్పులు, అత్యుత్తమ నేతితో ప్రత్యేక బ్రహ్మోత్సవాలు, ప్రధాన పండుగల సమయంలో మాత్రమే స్వచ్ఛమైన భక్తితో తయారుచేస్తారు. రోజుకు సుమారు 3.5 లక్షల లడ్డుల అపారమైన డిమాండ్ ఉంటుంది. దీనికోసం గర్భాలయానికి సమీపంలో ఉండే లడ్డూ పోటులో ఆధునిక కన్వేయర్ బెల్టులు, గ్యాస్ కనెక్షన్లు ఉపయోగించి నిరంతరాయంగా ఈ ప్రసాదాన్ని తయారుచేస్తారు. ఒక పక్క అత్యంత ప్రాచీనమైన ఆగమశాస్త్ర నియమాలు,
మరోపక్క ఇంతటి భారీ స్థాయి ప్రసాద ఉత్పత్తి, కోట్లాది మంది భక్తుల రాకపోకలు, ఇవన్నీ ఎలా నిర్వహించబడుతున్నాయి? ఇంతటి అత్యద్భుతమైన సమన్వయం వెనుక ఆ విశేషమైన ఆధునిక వ్యవస్థ ఏమిటనేది మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఈ అత్యున్నతమైన దైవిక విశ్వాసాన్ని ఒక పటిష్టమైన క్రమపద్ధతిలో ముందుకు నడిపిస్తున్న ఆధునిక అద్భుత పాలనా వ్యవస్థే తిరుమల తిరుపతి దేవస్థానం లేదా టీటీడీ. 18వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో బ్రూస్ కోడ్ ద్వారా మొదలైన ఆలయ నియంత్రణ ఆ తర్వాత హాథీరాం మఠం విచారణకర్తల చేతుల్లోకి వెళ్ళింది. చివరికి క్రీస్తు శకం 1933లో మద్రాస్ ప్రెసిడెన్సీ ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఈ టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది. ఈనాడు ఇదొక సామాన్యమైన కమిటీ కాదు. 97 స్వతంత్ర విభాగాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, అత్యున్నత అధికారులతో కూడిన ఒక మహా ఆధ్యాత్మిక పాలనా యంత్రాంగం. రవాణా, అన్నదానం, వసతి, భద్రత, ఆర్థిక వ్యవహారాలు ఇలా ప్రతి అంశాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తూ వేలాది సంవత్సరాల ప్రాచీన సంప్రదాయాలకు ఎటువంటి భంగం కలగకుండా ఈ వ్యవస్థ ఆలయాన్ని సంరక్షిస్తోంది. ఈ అత్యున్నత పరిపాలనా సామర్థ్యం వలనే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయాలలో ఒకటిగా తిరుమల అజేయంగా నిలిచింది. ఆ సంపద ఏ స్థాయిలో ఉందో తెలిస్తే ఎవరైనా సరే నివ్వెరపోవాల్సిందే. $30 బిలియన్, అక్షరాల సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఇది కేవలం ఒక ఆర్థిక అంకె కాదు. ఇది శతాబ్దాలుగా అలుపెరగకుండా శేషాచల పర్వతాలను చేరుకుంటున్న మనుషుల అచంచలమైన విశ్వాసానికి సజీవ ప్రతిరూపం. ఒక సాధారణ భక్తుడు హుండీలో వేసే ఒక చిన్న నాణెం నుండి చక్రవర్తులు సమర్పించిన స్వర్ణ కిరీటాల వరకు ప్రతి కాసు ఈ అపారమైన భక్తి సంపదలో భాగమే. ఏటా 2.5 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా అది తిరిగి నిత్యాన్నదానం, ఉచిత వైద్యం, వేద పాఠశాలలు, ఆస్పత్రుల నిర్వహణకే వెచ్చించబడుతోంది. ఇంతటి అపారమైన సంపద ఎక్కడో కొండకోనల్లో ఉన్న ఒక ప్రాచీన ఆలయం చుట్టూ కేంద్రీకృతమై ఉండటం చరిత్రలోనే ఒక మహోన్నతమైన అద్భుతం. ప్రాచీన కాలంలో కవులు కీర్తించిన ఆకాశపు అంచుల శిఖరాలు, విజయనగర రాజులు స్వర్ణాభిషేకం చేసిన గర్భగుడి, రామానుజులు అన్నమయ్య నడయాడిన అద్భుత ప్రాంగణాలు ఇవన్నీ నేటికీ ఆ శేషాచలంపై సజీవంగా శ్వాసిస్తూనే ఉన్నాయి. ప్రతిరోజూ లక్షలాది పాదాలు ఆ కొండలను ఎక్కుతూనే ఉన్నాయి. అయితే ఒక్కసారి ఆగి లోతుగా ఆలోచిస్తే తరాలు మారుతున్నా, రాజ్యాలు కూలిపోతున్నా, సాంకేతికత ఎంతగా విస్తరిస్తున్నా ఏమాత్రం తగ్గని ఈ ప్రవాహానికి కారణమేమిటి? శతాబ్దాల తరబడి లక్షలాది మందిని ఆ శేషాచల పర్వత శిఖరాలపై మోక్షాన్ని వెతుక్కునేలా ఆకర్షిస్తున్న ఆ నిగూఢమైన, అగోచరమైన, దివ్యమైన ఆకర్షణ శక్తి ఏమిటి? ఆ మూలవిరాట్ నేత్రాల వెనుక దాగిన అనంత విశ్వ రహస్యం బహుశా ఎప్పటికీ ఒక అద్భుతమైన దైవిక రహస్యంగానే మిగిలిపోతుందేమో. ఈ సుదీర్ఘమైన అన్వేషణలో మాతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. ఆ దైవిక శక్తి సమస్త లోకానికి శాంతిని ప్రసాదించుగాక.